పేరు వాలా మదన్ మోహన్ రావు. నేను 1965లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో చేరాను. చేరిన తర్వాత 1985లో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నా. కారణం ఏంటంటే అప్పటికే నేను బిజినెస్లో స్టార్ట్ చేసింటి, అది కంటిన్యూ చేసుకుంటూ దానివల్ల కొద్దిగా లాభాలు పొందుతున్నా. 2009లో మా ఊరికి వచ్చినాం. కారణం ఏంటంటే మా ఊళ్ళో ఆ టైంలో చాలా డిస్టర్బ్డ్గా ఉండే, ఫ్యాక్షన్ ఫైటింగ్స్ చాలా ఉండే, మర్డర్స్ కూడా జరిగినవి. అవన్నీ నా ఊరి మీద ఉన్న ప్రేమతోనే అవన్నీ నివారించాలని వచ్చిన. అదే టైంలో ఎలక్షన్స్ జరిగినాయి. అప్పుడు కూడా జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్లో ఉండే, ఆయన గెలిపించడం కూడా జరిగింది. మా ఊళ్ళో మైనస్ ఉన్న ఓట్లు నా వల్ల ప్లస్కి వచ్చి ఆయన ఒకసారి కూడా ఆయన గెలిపించిన థర్డ్ టైం. తర్వాత ఆయన థర్డ్ టైం గెలిపించడానికి నా మనసులో ఉన్న విషయం ఏంటంటే మూడోసారి గెలుస్తున్నాడు, తప్పకుండా రాజశేఖర రెడ్డి ఆయన మినిస్ట్రీ ఇస్తాడని చెప్పి ఆలోచన ఉండే. అదేవిధంగా జరిగింది. అప్పటి నుంచి కూడా నేను కంటిన్యూస్గా ఊర్లో డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చిన. ఇప్పుడు చెప్పాలంటే మా ఊరు చాలా పీస్ఫుల్గా ఉంది. డెవలప్మెంట్ కూడా సక్రమంగా జరుగుతుంది. మంచిగా సిమెంట్ రోడ్లు వేసుకున్నాం, చాలా వరకు డ్రైనేజ్ కూడా చేసినాం. ఎక్కడ కూడా ఒక గవర్నమెంట్ ఆఫీషియల్ వచ్చి చూసి మీ ఊరు చాలా నీట్గా ఉంది, ఎక్కడ నీళ్ళు లేవు, అంటే శుభ్రంగా ఉంది అని చెప్పడం కూడా జరిగింది. సార్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతుంది కదా, మరి ఈ 18 నెలల్లో ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి చెప్పండి. ఈ కొత్త గవర్నమెంట్ టీఆర్ఎస్ అనేది 2 టర్మ్స్ చేసింది. ఫస్ట్ టైం కొద్దిగా పర్వాలేదు, కానీ సెకండ్ టర్మ్ చాలా అడ్మినిస్ట్రేషన్ చాలా దెబ్బతిన్నది. తర్వాత యాక్చువల్గా అడ్మినిస్ట్రేషన్ పట్టుకోకుండా వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ చూసుకోవడం జరిగింది. దానివల్ల మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ గట్టిగా ప్రయత్నం చేసి రేవంత్ రెడ్డి ఆధిపత్యంలో గెలవడం జరిగింది. మా లీడర్ కృష్ణారావు కూడా కాంగ్రెస్లో చేరి చాలా ఎఫర్ట్స్ చేసి చాలామంది గెలిపించడం కూడా జరిగింది. ఇప్పుడు ఆయన కూడా ఇక్కడ మినిస్ట్రీ వచ్చింది. వాళ్ళ ఎఫర్ట్తోనే నేను ఈరోజు మా ఊర్లో ఒక 37 మందికి హౌజెస్ శాంక్షన్ అయ్యి వాళ్ళకు శాంక్షన్ లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సార్, ఇప్పుడు మరి ఎలా ఉంది సార్, అంటే మీరు చాలా సీనియర్ నాయకులు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తున్న వే ఎలా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చెప్పాలంటే 18 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన చేస్తుంది. పోయిన గవర్నమెంట్ చేసిన మిస్టేక్స్ వల్ల, బడ్జెట్ లేకపోవడం వల్ల చాలా సర్దుకపోవాల్సి వస్తుంది. అయినా కూడా డెవలప్మెంట్ మీద ఓరియంటేషన్ పెట్టి సాధ్యమైనంత వరకు డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. 5-6 బెనిఫిషియల్ వర్క్ మొదలైనవి. ముఖ్యంగా మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం కానీ, ఇంకా తెల్ల రేషన్ బియ్యం కానీ, తర్వాత ప్యాడీకి బోనస్ ఇవ్వడం కానీ, ఇటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంకా కొన్ని చేయడానికి టైం పడుతుంది, చేస్తామని అంటున్నారు. ప్రజల్లో చెప్పాలంటే ఈ గవర్నమెంట్ మీద అందరికీ సాటిస్ఫాక్షన్ ఉంది. పోయిన గవర్నమెంట్ మీద డిస్సాటిస్ఫాక్షన్ ఏర్పడింది. అందుకే మా ఊళ్ళో కనీసం అంటే ఒక 350 ఓట్లతోనే ఈ గవర్నమెంట్ మెజారిటీ సంపాదించి, అంటే ఈ క్యాండిడేట్ కాంగ్రెస్ గవర్నమెంట్. సార్, మరి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్. మరి ఈసారి ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టే అవకాశం ఉంది? డెఫినెట్గా మా ఊరి వరకు నేను చెప్పగలుగుతా, డెఫినెట్గా కాంగ్రెస్ క్యాండిడేట్కి సపోర్ట్ ఉంటుంది. అంటే మన నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి సార్? మన కొల్లాపూర్ నియోజకవర్గం కూడా 18 నెలల నుంచి చాలా పద్ధతిగా, కామ్గా, డెవలప్మెంట్ ఓరియంటెడ్గా చేస్తున్నారు. డెఫినెట్గా నియోజకవర్గంలో కాంగ్రెస్ క్యాండిడేట్ మెజారిటీ గెలుస్తారు అన్ని లోకల్ బాడీస్లో. సార్, ఇప్పుడు మరి
ఎమ్మెల్యేలే సరిగా కార్యకర్తలకి ప్రజలకి అందుబాటులో ఉండని రోజులు ఇవి. మరి ఇంకా మంత్రి అనేసరికి ఫుల్ బిజీగా ఉంటారు కదా, మరి స్థానికంగా మరి కార్యకర్తలకి గ్రామ నాయకులకి ప్రజలకి మరి మంత్రి గారు టైం కేటాయిస్తున్నారా? మంత్రి గారు చెప్పాలంటే ఆయన ఒక ప్రోగ్రాం చేస్తున్నాడు. ఏంటంటే కనీసం ప్రతి వారం ఒకసారి కాన్స్టిట్యుయెన్సీలో రావాలనే పద్ధతి మీద ఉన్నాడు. అట్లా వస్తున్నాడు, అందరిని అటెండ్ చేస్తున్నాడు. కొల్లాపురంలో అంటే ఈ అసెంబ్లీ ఇది ముఖ్య టౌన్ కొల్లాపూర్లో ఉంటున్నాడు. ప్రతి మండలానికి పోయి అవసరం ఉంటే ప్రతి విలేజెస్కి పోయి అందరితో మాట్లాడుతున్నాడు. తర్వాత తను ఉన్న కొల్లాపురంలో కూడా ప్రతిరోజు ఆయన వచ్చినప్పుడు చాలామందిని కలవడం జరుగుతుంది, అందరి విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. సాధ్యమంత వరకు వాటిని సాల్వ్ చేయడం కూడా జరుగుతుంది. సార్, మరి గ్రామాలలో మెయిన్ ప్రజలకు కావాల్సింది సాగునీరు, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు, ఇవి కరెంటు. మరి ఈ మౌలిక వసతులు ఇప్పటి వరకు ఏం చేశారు, ఇంకా చేయాల్సినవి ఏమున్నాయి? మా ఊరికి తాగునీరు ప్రాబ్లం లేదు, సాగునీరు ప్రాబ్లం లేదు, కరెంటు ప్రాబ్లం లేదు, అన్నీ సక్రమంగా నడుస్తున్నాయి. ఏదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ కెనాల్స్ కూడా వస్తున్నాయి. అది ఇంజనీర్స్ సరిగా మెయింటైన్ చేస్తలేడు. వాళ్ళతో కూడా రివ్యూ తీసుకొని వాళ్ళకు ఒక రకంగా గట్టిగా చెప్పిండు, మీరు ఇవన్నీ చేయాల్సి వస్తుంది, చేయాలి అంటే వాళ్ళు కూడా కాలువలను క్లీన్ చేసి నీళ్ళు ఇవ్వబోతున్నారు. రోడ్లు, డ్రైనేజీలు సార్? రోడ్లు మా ఊరు వరకు డ్రైనేజీలు బాగున్నాయి, రోడ్లు బాగున్నాయి. ఇంకా చేయాల్సినవి సార్ ప్రజెంట్ ఫ్యూచర్ ప్లాన్స్ రాబో రోజుల్లో ఇంకేం చేయాలి? మా ఊర్లో మేము ఇంతవరకు పూర్వం ఒక బ్యాంక్ ఉండే, అది నక్సలైట్స్ ప్రాబ్లం వల్ల ఆ బ్యాంకును ఎత్తేయాల్సి వచ్చింది. మేము ఆ బ్యాంకును అడిగినాము. దానికి మొన్న బట్టిమీరు గారు వచ్చింది, ఒక మీటింగ్ జరిగింది. ఆయన కూడా రిక్వెస్ట్ చేస్తే ఆయన కూడా ప్రయత్నం చేసి తప్పకుండా ఇప్పిస్తానని చెప్పి అన్నాడు. అదేవిధంగా ఈ కొల్లాపూర్ కాన్స్టిట్యుయెన్సీకి ఒక స్పెషల్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ రాబోతుంది, అది కూడా ఆయన ప్రామిస్ చేసిండు. ఇంకొకటి ఏంటంటే ఆ బట్టి విక్రమార్క గారు వారు స్టూడెంట్ డేస్లోనే వచ్చి కొల్లాపూర్ కాన్స్టిట్యుయెన్సీలో అప్పుడు మళ్ళీ అనంతరాములు గారు నార్కర్నూలు నుంచి కాంటాక్ట్ చేసినప్పుడు ఆయన గెలిపించాలని విలేజ్ తిరిగి అన్నీ చెప్పిండ్రు. ఇది చాలా విషయాలు నాకు తెలుసు కొల్లాపురంలో అని చెప్పడం కూడా జరిగింది. ఈ 18 నెలలు అయ్యింది గవర్నమెంట్ వచ్చి, ఇంకా 3.5 years ఉంది ఈ నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు. వీళ్ళు చేసే పనులు చాలా చక్కగా ఉన్నాయి, చాలా ఎఫర్ట్ చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారు, మంచి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. డెఫినెట్గా నెక్స్ట్ టైం కూడా వీళ్ళకే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కే మంచి ఫ్యూచర్ ఉంది.